How many methods are used to find out LCM? లీస్ట్ కామన్ మల్టిపుల్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? ఒకటి, మనకు డిఫరెంట్ మెథడ్స్ని మనము యూజ్ చేస్తాం. ఫస్ట్ వన్ ఈజ్ వాట్? లిస్టింగ్ అవుట్, లిస్టింగ్ మల్టిపుల్స్ మెథడ్. లిస్టింగ్ వాట్? లిస్టింగ్ మల్టిపుల్స్ మెథడ్. సెకండ్ వన్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. థర్డ్ వన్ ఏంటిది? థర్డ్ మెథడ్ కామన్ డివిజన్ మెథడ్. So these are the three methods we used. సో ఇవి మనకు మూడు రకాల మెథడ్స్. మనం ఎక్కువగా యూజ్ చేసే మెథడ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓకే, నెక్స్ట్ 264th క్వశ్చన్. వాట్ ఈజ్ హెచ్సిఎఫ్? హెచ్సిఎఫ్ అంటే ఏంది? ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 2 or more నెంబర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ హెచ్సిఎఫ్. ఎల్సిఎం అంటేనే మేము ఏమనుకున్నాము? లీస్ట్ కామన్ మల్టిపుల్ అనుకుంటున్నాము. ఓకేనా? లీస్ట్ కామన్ మల్టిపుల్. హెచ్సిఎఫ్ అంటే ఏంది? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఆ రెండు నెంబర్ల యొక్క ఫ్యాక్టర్స్ రాస్తే ఏదైతే పెద్ద నెంబర్ ఈ రెండింటిని కామన్గా డివైడ్ చేస్తుందో దాన్ని ఏమంటారు? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటారు. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని అనడం జరుగుతుంది. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను 12 యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ నేను ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. 8 and 12 ఎట్లా ఫైండ్ అవుట్ చేద్దాము? ఇది 2 టేబుల్లో తీసుకోండి. 2 4 జా 8, నెక్స్ట్ ఇది 2 6 జా 12, నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్లో ఎక్కడి వరకు అయితే పోద్దో అక్కడ తీసుకోవాలి. 2 2 జా 4, 2 3 జా. మళ్ళీ ఇవి రెండు కామన్ టేబుల్లో పోతేనే ఈ ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. ఇవి కామన్ టేబుల్లో పోవు కాబట్టి ఇక్కడనే ఆపేయాలి. అప్పుడు దాని యొక్క ఎల్సిఎం ఏదవుతుంది అంటే ఇది అవుతుంది. 2 into 2 ఈజ్ ఈక్వల్ టు వాట్? దిస్ ఈజ్ ద వాట్? నాట్ ఎల్సిఎం, హెచ్సిఎఫ్. 2 2 జా 4. 4 అనేది ఏమవుతుంది? హెచ్సిఎఫ్ అవడం జరుగుతుంది. అంటే హైయెస్ట్ నెంబర్ ఏంటిది? ఇది 4తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 12 కూడా 4 తోటి డివైడ్ అవుతుంది. 8 డివైడ్ అవుతుంది, 4 12. ఈ రెండు కూడా పెద్ద నెంబర్. ఏ పెద్ద నెంబర్తో డివైడ్ అవుతాయి అంటే 4 తోటి. కాబట్టి 4 ఈజ్ ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇట్లా మనము ఐడెంటిఫై చేయాలి. 265 క్వశ్చన్ చూడండి. ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 or more నెంబర్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద స్మాలెస్ట్ నెంబర్. హెచ్సిఎఫ్ అనేది ఇవ్వబడిన రెండు నెంబర్ల కంటే తక్కువగానైనా ఉంటుంది లేదా స్మాలెస్ట్ నెంబర్ కన్నా ఈక్వల్గానా ఏమన్నా? ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 or more నెంబర్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద స్మాలెస్ట్ నెంబర్. ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఏమో ఎల్సిఎంలోనేమవుతుంది? రెండు నెంబర్స్ కనుక ఇస్తే ఇది పెద్ద నెంబర్ కనుక అనుకుంటే అయితే దీనికి ఈక్వల్గానన్నా ఉంటుంది లేదా దీనికంటే పెద్దగానన్నా ఉంటుంది ఎల్సిఎం. కానీ హెచ్సిఎఫ్ తీసుకున్నప్పుడు మాత్రము ఏ విధంగా ఉంటుంది? ఎక్స్ లెస్ దాన్ వై అంటే చిన్న నెంబర్ కన్నా ఈక్వల్ అన్నా అవుతుంది లేదా దానికంటే తక్కువగానన్నా ఉంటుంది అనేది కాన్సెప్ట్ ఇది.